మరి మీరు అంత ఇష్టపడి 52 సినిమాలు అంటే మామూలు విషయం కాదు. మీరు ఇష్టపడే చేసుంటారు. ఆ ఇష్టాన్ని ఎందుకు వదిలేసుకున్నారు? వాళ్ళెవరో చెప్పడం వల్ల? ఎవరో చెప్పలేదు నాకు, నువ్వు చెయ్యొద్దు అని చెప్పి అలా ఎవరు చెప్పలేదు. కాకపోతే ఏమైందంటే నాకు మళ్ళా కావాలి ఛాన్స్ అని చెప్పి తిరిగినప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సో దానివల్ల నాకు ఆశ చచ్చిపోయి వదిలేసి వెళ్ళిపోయాను ఇక. ఇన్కమ్ మంత్లీ ఎంతో కొంత కావాలి బతకడానికి, ఏదో పని చేసుకుందని వెళ్ళిపోయారు. ఇంకా ఒక్కళ్ళే ఉండేవాళ్ళు అప్పుడు? ఒక్కడిని. ఒక్కళ్ళే అంటే ఫ్యామిలీ కూతురడం ఏడవడం అట్లాంటివి జరిగేదా? అవన్నీ అక్కడ అయినాయి, నాకు జైల్లో అయింది. జైల్లో. అసలు ఇప్పటికీ పేరెంట్స్ ఉండి అందరూ ఉండుంటే మీ లైఫ్ ఎట్లా ఉండేది? ప్రస్తుతానికి మీ ముందర కూర్చోను. ఏదో ఒక సినిమాలో ఉండేవాళ్ళు అంటారా? ఏదో ఒక సినిమాలో ఉండేవాళ్ళు. కేవలం వాళ్ళు అంటే గైడ్ చేసే వాళ్ళు లేరు, చెప్పే వాళ్ళు లేక ఇట్లా జరిగిందంటారా? సపోర్ట్ లేదు కాబట్టి ఇలా. అంటే మీకు మీరు స్టాండ్ తీసుకోలేదు అంటే ధైర్యంగా ఉండాలి, పోరాడాలి ఏదేమైనా అని? అలానే నేను 3 సంవత్సరాలు తిరిగా ఆఫీస్ చుట్టూ, చాలా తిరిగినప్పుడు వాళ్ళు నేను కాదనుకున్నాను. అంటే చిన్నప్పుడు ఫోటో ఇప్పుడున్న ఫోటో వేరు కదా, నువ్వు కాదని చెప్పేసి పంపించేశారు. వాళ్ళు హిందీ వాళ్ళు, బెంగాలో బీహారోలో తెలియదు. పంపించేస్తే ఇంక ఏం తిరుగుతాం, ఛాన్స్ వద్దు ఏమొద్దు, ఓపిక చచ్చిపోయి ఇక డైరెక్ట్ లేపేసా జై బాలియా.